హైదరాబాద్ లో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీల్ బన్సల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, బండి సంజయ్, లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, తెలంగాణలో కూడా మంచి సానుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో ముఖ్యమైన నాయకుడిని సమన్వయకర్తగా నియమించుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ను కలవాలని సూచించారు. రాహుల్ గాంధీ జీవితంలో ప్రధాని కాలేడని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సమావేశంలో రావడానికి సిద్ధంగా వాలంటీర్గా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఒకటే మాట, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి పట్టుదల. మల్కాజిగిరి కాదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కొంత మనము మరి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో ఈరోజు మనం కష్టపడి ప్రతి ఓటర్ను కలిసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు తెలంగాణలో వస్తాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా విష ప్రచారం చేసినా ఈరోజు తెలంగాణలో మెజారిటీ సీట్లు డబల్ డిగ్రీ గెలిచేది మనం మాత్రమే ఈ సందర్భంగా మనం వస్తుంది. ఆ విషయంలో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒకటే, ఈ ఎన్నికల్లో మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని డోర్ టు డోర్ వెళ్ళాలి, ఓటర్ టు ఓటర్ కావాలి. ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం. సభలు, సమావేశాలు సెకండ్ ఫ్యాక్టర్. దాని మీద మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా ప్రధానమంత్రి గారి కార్యక్రమం కానీ, మన బీజేపీ అధ్యక్షులు నడ్డా గారి కార్యక్రమం కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కార్యక్రమం కానీ, లేదా ముఖ్యమంత్రుల సమావేశాలు పెడదాం. కానీ మనం తెలంగాణలో ఇప్పుడు చేయాల్సినటువంటి పని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మోటివేట్ చేసి ప్రతి బూత్ లో ఇంటింటికి వెళ్ళాలి. ఈరోజు మేము కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే ఒక మండల పదాధికారి వరకు కూడా ఒక బూత్ కు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ 17 సీట్లు గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, కాబట్టి మాకు ఓటు అయింది. 17 సీట్లు గెలిచే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో అసలు ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. వచ్చే జన్మలో అయితే చెప్పలేం కదా. మరి ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ప్రజలను గ్యారెంటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.